ఎక్కడన్నా ఉందా అసలు? పోలీసుల మీద ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎలా చూడాలి? అందరినీ తిట్టడం, మీ అంతా చూస్తాను, బయటకు వస్తాను, ఎవరు చేశారు ఇవన్నీ మాకు తెలుసు, మట్టి కొట్టుకుపోతారు, అసలు మట్టే కదా దోచేశారని గొడవ ఇప్పుడు. విజయచంద్ర గారు ఇక్కడ కొంచెం సైకాలజీ కనుక మనం ఆలోచిస్తే ఏంటంటే, ఎక్కువ సౌండ్ చేస్తున్నారు అంటే లోపల ఎక్కువ భయపడుతున్నారు అని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాట అందుకున్నారు రీసెంట్ టైమ్స్ లో. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం, మీ అంతా చూస్తాం అని చెప్పేసి ఆయన పాట పాడగానే, పల్లవి ఆయన అందుకోగానే చరణాలన్నీ కూడా విడుదల రజనీ గారు లాంటి వాళ్ళు, లేకపోతే రోజా గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో మీరు ధైర్యంగా ఉన్నట్టుగా నటించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. అంత ధైర్యం ఉన్నటువంటి వాడే అయితే, ఇప్పుడు గతంలో చూడండి తెలుగుదేశం నాయకులు ఎంతో మంది ఎన్ని కష్టాలు పడ్డారు, రాష్ట్రం విడిచిపెట్టి ఎవరు వెళ్ళలేదండి. అందరూ ఇక్కడే ఉన్నారు, అందరూ ఫేస్ చేశారు. మనదైన రోజు వస్తుందని ఓపిక్ గా ప్రజలను నమ్ముకున్నారు, వాళ్ళ అధికారంలో ఇచ్చారు. కానీ మీకు ఆ విజువల్ గుర్తుంటే, కౌంటింగ్ రోజునే 1-2 గంటలు కాగానే వీళ్ళ భవిష్యత్తు తెలిసిన తర్వాత ఈ ఎలా పరిగెత్తారో చూశారు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనిపించారా? అంటే వాళ్ళలో భయం అనేటువంటి, చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు, ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు, వీళ్ళకి శిక్షలు వేయలేదు, లేకపోతే లోపల వేయలేదని. ఇవాళ వల్లభనేని వంశీ గారిని లోపల వేశారండి. ఇవాళ కాకపోతే 15 రోజులకో నెల రోజులకో బయటకు వస్తారు. అయిన తర్వాత కోర్టులో ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలుసు, ఎట్లా ఉంది కోర్టు వ్యవస్థ అనేటువంటిది. కానీ ఈ 7 నెలల పాటు వాళ్ళు అనుభవించినటువంటి మానసిక క్షోభ, అంటే మేమే రాజులు, మాకు తిరుగులేదు అనుకున్నటువంటి వాళ్ళు దొంగల్లాగా దాక్కొని ఎక్కడున్నారో కూడా తెలియకుండా తిరిగినటువంటి వైనం. గుడివాడ గ్యాంగ్ లో సంబంధించిన ఒక అతను ఎవరు అన్ని వదిలేసి పెళ్ళాం బిడ్డలను వదిలి అస్సాంలో చేపలం. ఇది కూడా ఒక రకమైనటువంటి శిక్ష, మానసికమైనటువంటి శిక్ష. ఎవరది పేరు చెప్పండి, సంతోషిస్తారు తెలిస్తే ప్రజలు. నాకు గుర్తులేదు కానీ ఆయన అనుచరుడు అనేటువంటి బాగా వీరంగం వేసిన అనుచరుడు వెళ్ళి అస్సాం పోయి అక్కడ చేపలు అమ్ముతున్నాడంట, అందరిని అతను కూడా పట్టుకొచ్చారు. కాబట్టి కూడా ఒక రకమైనటువంటి శిక్ష. ఇప్పుడు కసబ్ ఉన్నాడండి, కసబ్ని గనక తీసుకెళ్లి వెంటనే ఒక రోజులోనే ఊరు తీసేసి ఉంటే ఎలా ఉండేది? ఒక రోజుతో అయిపోయేది. కానీ కసబ్ అనేటువంటి వాడు రోజు వాడిని ప్రతిమలాడుకునేవాడు, అయ్యా నన్ను ఉరి తీయండి, ఎప్పుడు తీస్తారో తెలియక చచ్చిపోతున్నాను, ఈ టార్చర్ నాకు ఎక్కువగా ఉందని చెప్పేసి. అలాగా ఇప్పుడు నెక్స్ట్ ఈయన పడగానే ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి, మానసిక పరిస్థితిను ఒకసారి ముఖ్య చిత్రం ఊహించుకోండి ఎలా ఉంటుంది. అసలు ఫోన్ ఆఫ్ అట్ట ఎవరితోనూ టచ్ లో లేరని వార్తలు వస్తున్నాయి మరి. సో అక్కడ నుంచి రోజా గారి పరిస్థితి, మిగతా వాళ్ళందరూ లైన్ లో ఎవరైతే లిస్ట్ లో ఉన్నారో వాళ్ళు మానసికంగా పడేటువంటి క్షోభ ఎందుకు పడుతున్నారు అంటే, అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా ఎవరైతే ప్రవర్తించారో దాని ఫలితం లా ఆఫ్ కర్మ అనే ఒకటి ఉంటుందండి. మీరు ఏదైతే చేశారో అది వడ్డీతో సహా మీకు తిరిగి వస్తుంది. ఆ వడ్డీతో సహా తిరిగి అంటే ఒకటి సార్ మీరు అంటున్నారు, కానీ అక్కడ శైలి ఎక్కడ అలా కనిపించట్లేదు. ఈవెన్ వంశీ గారు